योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। जन्माद्यस्य यतन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वरार्तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकाकं सत्यं परं धीमहि। భాగవతములో తృతీయ స్కంద కథాభాగాన్ని మనము వింటున్నాము. విదురుని భక్తియుతమైనటువంటి ప్రశ్నలకు సంతృప్తి నొందిన మైత్రేయ మహర్షి విదురుని ప్రశంసిస్తున్నారు. ప్రవర్తయే భాగవతం పురాణం యదాహ సాక్షాత్ భగవాన్ ఋషిభ్యః. శ్రీకృష్ణుడే నీకు భాగవతాన్ని ఉపదేశం చేయమని నాకు ఆదేశించాడు. నీవు కూడా నన్ను ప్రార్థిస్తున్నావు. నీ ప్రశ్నలకు సమాధానమేంటే ఈ భాగవత పురాణమే నీ సమస్త ప్రశ్నలకు ఉత్తరంగా ఉంది. ఈ ప్రవచనము, ఈ పురాణము మొట్టమొదట క్రమంగా మహావిష్ణువు ఆదిశేషునికి ఉపదేశం చేయగా ఆ ఆదిశేషుని వద్ద శిష్యత్వాన్ని పొందారు పరమహంసలు, పరమయోగులు. వారెవరో కాదు, బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులని సనకాది పరమహంసలు ఉంటారు. వారిని హంస అంటే హంసపక్షి నిజమే. ఇక్కడ పరమహంస అంటే ఇక్కడ హంసపక్షి కాదది. అతిశ్రేష్ఠులైన సన్యాస శిఖామణులను పరమహంస, పరివ్రాజక ఆచార్య అనే శబ్దములతో కొనియాడతారు. అది మన ప్రాచీన సాంప్రదాయం. పరమహంస పరివ్రాజకులు అనే శబ్దాన్ని పెద్దలకు వారికి వాడతారు. హంసపక్షులు ఏ విధంగా సారాన్ని గ్రహించి అసారమును వదిలిపెడుతుందో ఈ పరమహంసలు వీరు కూడా ఈ ప్రపంచంలో ఉండే సారభాగాన్ని మాత్రం గ్రహిస్తూ, అంటే సత్పురుషులను మాత్రం చూస్తూ వారు చేసినటువంటి మంచి పనులకు అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారు ఈ సనకాది పరమహంసులు. ఆ సనకాదులందరూ భగవత్ తత్వజ్ఞానాన్ని పొందాలా? శ్రీ మహావిష్ణువు ఆదిశేషునకు ఇలాగా ఉపదేశం చేశాడు, వారి నుండి మేము గ్రహిస్తామని చెప్పేసి సనకాది పరమహంసలు శేషలోకానికి, నాగలోకానికి ప్రయాణమవుతారు. అంటే ఈ భాగవత గ్రంథము ఈ మధ్యలో కలియుగము వచ్చిన తర్వాత ఈ నైమిషారణ్యంలో ఈ వృక్షముల కింద ఈ ఒక 5000, 6000 సంవత్సరం క్రితం ఇది మొదలైంది అని అనుకోవద్దండి. చాలా ప్రాచీన యుగముల నుంచి, అంటే కొన్ని కోట్ల సంవత్సరముల వెనుక నుండి కూడా ఈ భాగవతము, అప్పటి నుంచి ఈ భాగవత గంగా ప్రవహిస్తూనే వస్తుంది ఈ ప్రపంచంలో. మహావిష్ణువు శేషునికే ఉపదేశించాడు.
ఆదిశేషుడు అంటే తక్కువ వ్యక్తి కాదు. అతడు యోగచర్య అంటారు. యోగాసనములో నుండి భగవద్ ఉపాసన గావించే వారిలో అగ్రగణ్యుడు ఈ ఆదిశేషుడు. ఆదిశేషునికి అనిపించింది, ఇంతకాలంగా నేను ఆ భగవంతుని మోస్తూ ఉన్నాను కదా, అంటే ఆ భగవంతుడు శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటాడు అంటే శేషునిపై ఎప్పుడు తాను ఉంటాడు. శేషుడు అనేది భగవంతునికి ఒక ఆసనము, ఒక మంచము వలె. అందుకే విష్ణువును శేషశయన అంటారు, శేషశాయి అని పిలుస్తారు. ఏ శేషునిపైన నిరంతరము తాను ఆవాసము చేసుకొని ఉంటూ ఉండగా శేషునికి ఫలితం చాలా ఎక్కువ ఇచ్చేశాడు. వేరే దేవతలు అంటారు, శేషుని భాగ్యం ఎంత గొప్పది, మాకు లేదు, సదా పరమాత్మని మోస్తూ ఉన్నాడు కదా. గరుత్మంతుడు మోసుకొని తిరుగుతాడు, శేషుడు ఒక చోట ఉన్నప్పుడు ఒక పీఠ, ఒక ఆసనము, ఒక సింహాసనం వలె. అందరూ సింహాసనాన్ని చేసుకుంటే మహావిష్ణువు సింహాసనం వేరే వద్దు, శేషతల్పమే నాకు సింహాసనం. అఖండమైన చతుర్దశ లోకములను ఆ శేషుడు తన పైన మోసి ఉన్నాడు. తన యొక్క సహస్ర పణాపణ మండితమైన ఆ పీఠము పైన చతుర్దశ లోకాలనే తాను సదా మోస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప సేవను చేసే శేషుడు ప్రార్థించాడు, స్వామి నీ భారాన్ని మోస్తున్నా. విష్ణు భారం అంటే అర్థమేమి? విష్ణు అంటే ఎవరు? విశ్వంభరుడు, విశ్వమునే మోసినవాడు, మనల్ని అందరినీ మోసినవాడు, మోస్తూ ఉన్నాడు. అలాంటి విష్ణువును అతనికి ఆవాసానికి, శయనానికి అంటే నివాసానికి తన దేహమే ఇచ్చేశాడు ఆదిశేషుడు. నేను నీ సేవకుణ్ణి, సదా నిన్ను మోస్తుంటాను, నన్ను అనుగ్రహించు. ఏమని అనుగ్రహించాలా? నాకు మేధాశక్తిని పెంచవయ్యా, నీ యొక్క జ్ఞానాన్ని నాకు అందించు. ప్రతి జీవి, శేషుడంటే మనవలి అతడు ఒక జీవి, మనుష్యేతర ప్రాణులు. ఇప్పుడు శేషుడు సర్పజాతి అన్నా కూడా అతడు దేవత కాబట్టి అతన్ని ఒక సర్పముగా, మనుష్యేతర ప్రాణిగా మనం చూడరాదు. దేవతలు ఇచ్ఛారూపంగా ఏమైనా తీసుకుంటారు, వద్దంటే దివ్యమైన వేరే దేహం కూడా తీసుకుంటారు. అది ఏమంటే పరంపరంగా వచ్చినటువంటి ఒక క్రమములో. ఉదాహరణకు కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు, ఒక భార్య దేవతలు, ఒక భార్య దైత్యులను, ఒక భార్య దానవులను, ఒక భార్య యక్షులను, ఒక భార్య గర్భములో సర్పములు, శేషుడే మొదలైన సర్పములకు జన్మనిచ్చింది. కాబట్టి శేషజాతి, నాగజాతి అని పిలుస్తున్నాం. అయినా ఉత్తమోత్తమ వ్యక్తి అతడు. కామరూపం అంటే తనకు ఇచ్ఛానుసారమైన రూపాన్ని స్వీకరించవచ్చు. సరే, ప్రతి వ్యక్తికి కూడా కావలసింది ఏమి? ఇప్పుడు మనమే అనుకుంటాం, శేషుని ప్రార్థన చూస్తే మనకు శేషుడు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. శేషుడు మహావిష్ణువుని అడుగుతాడు, అయ్యా సదాకాలం నీ సేవను నేను చేస్తున్నాను, నన్ను అనుగ్రహించు. మన ఇళ్లలో, మన దగ్గర లేదా శ్రీమంతుల ఇళ్లలో పనిచేసేవాళ్ళు ఏమంటారు, అయ్యా మిమ్మల్ని నమ్మకం ఉన్నాము, నన్ను గుర్తించండి అంటే నాకేదైనా కొద్దిగా కానుక ఇవ్వండి, పిల్లల పెళ్లి చేస్తాను, ఇల్లు కట్టుకుంటాను, నన్ను గుర్తించండి అంటే నాకేమైనా ఇవ్వండి. శేషుడు అడుగుతున్నాడు, నన్ను అనుగ్రహించు.
శేషుని కాంట్రిబ్యూషన్ తక్కువ కాదు, చాలా చేశాడు. మహావిష్ణువును విశేషంగా సేవించి మెప్పించాడు. అయినా అడుగుతున్నాడు విష్ణువుని. మనము కూడా దీన్ని తీసుకోవాలి ఆదర్శంగా. దేవుణ్ణి మనము అడగాల. అయితే నిన్న చెప్పిన కథాభాగంలో అడగరాదు, కోరికలతో దేవుణ్ణి పూజించరాదు. అది వ్యాపారస్తులట. వ్యాపారస్తులు ఏమంటారు, చాలా మంచి వెరైటీ వచ్చిందండి సార్ ఈరోజు, మీరు రావద్దండి షాప్కి, నేనే తెచ్చిస్తాను అంటే ఫ్రీగా ఇస్తారని అనుకోకూడదు. ఏం చేస్తారు, ఇంటికి తెచ్చి ఇచ్చినా అక్కడి నుంచి వచ్చిన ట్యాక్స్ కూడా మళ్ళీ వేస్తారు. వేసి మన ఇంటి నుంచి మనకు కష్టం తీరాలని ఆ పదార్థం మన ఇంటికి తెచ్చి ఇచ్చేస్తారు. వారు ఇచ్చినందుకు మనము డబ్బు కట్టేస్తాం. ఇద్దరికి సరిపోయింది, ఎవరికి ఎవరు రుణం లేదు. భగవంతుడు అంటాడు, మీరు నన్ను సేవిస్తారు, నా నుంచి వరములు పొందుతారు, కోరికలు తీర్చుకుంటారు, ఇక నాకు నీకు సంబంధమేమి? నేను ఇచ్చాను, మీరు ఏదో మెప్పించారు, నేను ఇచ్చాను, ఇక మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం నేను చెప్పేది కాదు. ప్రహ్లాదుడే నరసింహస్వామి ప్రత్యక్షమై అంత మాటలు అయిన తర్వాత, నీకేం కావాలో కోరుకు, నేను ఇస్తాను. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, మా ఇద్దరి మధ్య వ్యాపారం లేదు నరసింహ, నేను భక్తుణ్ణి, నీవు స్వామివి. ఈ స్వామి భృత్య సంబంధము ఎల్లప్పుడూ ఉండాలంటే నేను కోరకూడదు, నీవు వరములు ఇవ్వకూడదు. వద్దు, ఇస్తానంటావా, ఇవ్వు. ఎల్లప్పుడూ నీ పాదదాసునిగా ఉండడానికి కావలసిన అర్హతనిచ్చి నాతే సేవ చేయించుకో, ఇది తప్పితే నాకేమీ వద్దు నన్ను. ఇక మనము దేవుణ్ణి అడుగుతాము, ఏది కావాలో అది అడగము, వద్దన్నది అడుగుతాం. శేషుడు అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు? మనము అదే అడగాల. మహావిష్ణువుని అంటాడు, నీ యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని, నీ మహత్వాన్ని నాకివ్వు, నా తలలో ఉంచుకుంటాను. జ్ఞానరహితమైనటువంటి నా యొక్క ఈ బుద్ధిలో, ఆ బుద్ధి సాగరములో అనేక కామక్రోధములు నిండి ఉంది. నాకు నీవు నీ కథామృతాన్ని, నీ మహాత్మ చరితామృతాన్ని నాకు అందివ్వు. అంటే ఒక విధంగా శేషుని యొక్క తల అంటే అర్థమేమి? తలలో ఏముంది? విషము. అంటే శేషునికి ఉందా లేదా అనే తర్వాత విచారం. సర్పజాతికి తలలో ఉండేది విషము కదా. తల నుండు విషము పణికిన్ వెలయంగా తోక నుండు వృశ్చికమునకున్ తలతోక ఎనకయుండు కలునకు నిలువెల్ల విషము. ఆ తలలో ఉంది విషము. అది పోవాలంటే అమృతము రావాలి. ఏ అమృతము? దేవదానవులు మథించగా వచ్చినటువంటి కలశంలో తెచ్చిన అమృతము కాదు. ఆ అమృతం కూడా తాత్కాలికమేది. అమృతం తాగిన వారికి మరణం రాదు అంటే, అమృతం తాగిన రాహుకేతువుల తలను ఛేదించాడు, మరణం వచ్చింది కదా. ఏమంటే కొంతకాలం ఎక్కువ ఉంటారు, బతికినంతకాలం ఆరోగ్యం బాగుంటుంది. వాళ్ళకు షుగరు, ఇంకొకటి మరొకటి అది ఏది రాకుండా, మాత్రలు వేసుకోకుండా పుష్టిగా తింటూ తిరుగుతూ బాగుంటారు ఆ అమృతం తాగడం వల్ల. అంతేగాని మరణము రాదని కాదు, కొద్దిగా కాలం వ్యవధి ఎక్కువ పెరగవచ్చు. అయితే ఇక్కడ అడిగేది ప్రాజ్ఞులు, పెద్దవారు. ఈ అమృతాన్ని ఎప్పుడు వారు అడగరు. ఏ అమృతాన్ని అంటే జ్ఞానామృతం. ఏ జ్ఞానము? భగవద్జ్ఞానామృతం. ఆ భగవంతుని తెలుసుకోవడానికి కావలసిన జ్ఞానము, దాని బ్రహ్మజ్ఞానం అంటారు. అలాంటి దివ్యమైనటువంటి జ్ఞానము నా తలలో వచ్చేటట్టుగా చెయ్యి. నేను అడిగే కోరిక ఇది.
మనము కూడా దేవుణ్ణి అడగవలసింది శేషుని వలె. మనకు కూడా శేషుని అంటే సర్పజాతికి తలలో విషం ఉందంటాం, మనిషికి ఎక్కడంటే అక్కడ ఉంటుందట. ఆ విషము వెళ్ళిపోవాలంటే ఎలాంటిది? కామక్రోధ మోహ లోభములు అహంకార మమకారములనేదే విషము. ఆ విషముతో పూరితమైంది. అలాంటి విషయాన్ని పూర్తిగా నిర్మూలించాలన్నట్టయితే అమృతము కావాలి. ఏది? జ్ఞానామృతము. నాకు కూడా అందేమని మనము కూడా ప్రార్థన చేయాలి. శేషుడు అడుగుతున్నాడు, స్వామి నేను ఇంత సేవ చేశాను, నీ యొక్క మహాత్మ జ్ఞానం అనేది ఏదైతే ఉందో నాకు కరుణించు అని చెప్పగా అతని భక్తియుతమలినటువంటి మాటలను పురస్కరించుకొని మహావిష్ణువుకు చాలా సంతోషమై, చెప్తాను నీకు అని చెప్పేసి ఒక ముహూర్తములో ఆదిశేషునకు మహావిష్ణువు ఈ తన మహాత్మ్యాన్ని బోధిస్తాడు. అదే భాగవతము అని చెప్పేసి. అలాంటి శేషుని యొక్క తలలో నిండిపోయింది. భగవంతుడు అనుగ్రహించాడు. మనము కూడా దేవుణ్ణి సేవ చేయాలా? చేసిన తర్వాత కోరికలు అడగాల. కోరికలు ముందు పెట్టి తర్వాత దేవుడి సేవ కాదు. నాకు ఈ పని చేస్తే నేను నీకు చేస్తాను అని ఏ విధంగా ఒక వ్యాపార ధోరణిలో మాట్లాడతాం కదా, అది సరి అయిందే కాదు. అడిగినా ఎలాంటి కోరిక అంటే మంచి కోరికలు ఉండాలి. ప్రహ్లాదుడు అడిగిన ప్రకారం, ఆదిశేషుడు అడిగిన విధంగా మనము అలాంటి మంచి సత్కోరికలను మనం వినాల, వారు ప్రార్థించాల. శేషునికి బోధించిందయింది. ముందే జ్ఞాని, భగవద్భక్తుడు సర్వకాల సర్వావస్థలో భగవంతుని స్తుతించేవాడు. అందరూ ఒకసారి ఏదైనా భగవంతుని నామస్మరణం చేస్తే ఒకటి అని ఉంటుంది. శ్రీకృష్ణ అంటే చాలు, కృష్ణ అన్నంత ఫలితం వానికి వస్తుంది. అయితే ఆదిశేషుడు ఒక్కసారి ఉచ్చరిస్తే అతనికి ఎంత వస్తుంది అంటే 1000 ఫలితం వస్తుందట. ఎందుకో తెలుసా? సహస్ర వదనుడు, 1000 తలలు కలదు. 1000 తలలు కలిగినటువంటి శేషుడు ఒక్కసారి భగవంతుని స్మరిస్తే అది 1000 నామములు అవుతుంది. విష్ణు సహస్రనామమే అయిపోతుంది. అది శేషునిలో ఉండే వైశిష్ట్యం. శేషుడు అంటాడు, స్వామి నా ఎంత తెలుసుకున్నా, నీవెంత చెప్పినా నీ పూర్తిగా నీ మహిమ, నీ పాద నఖములో ఉండే మహిమనే పూర్తిగా తెలియలేకున్నాను. నిన్ను పూర్తిగా ఎలా తెలుసుకుంటాం? అయినా నాకు ఇప్పుడు దివ్యమైనటువంటి భాగవత అమృతాన్ని అందజేశావు, నీకు ధన్యవాదములు. అలాంటి శేషుని మహిమను విన్నటువంటి చాలామందికి ఆశ్చర్యం కలిగింది. అందులో సనకాది పరమహంసలు నేను కూడా నేర్చుకోవాలని చెప్పేసి శేషుని దగ్గరికి వెళతాం. ఆదిశేషునకు మహావిష్ణువు భాగవతామృతాన్ని ప్రసాదించాడు. మేము శేషలోకానికి వెళతామని నాగలోకానికి ప్రయాణమయ్యారట. ఆదిశేషుని లోకంలో అతని యొక్క దివ్యమైనటువంటి ఒక మంటపము, ఆ మంటపము శోభాయమానంగా రకరకములైన ముత్యములు, రత్నములు, వజ్రములతో పొదగబడినటువంటి చక్కటి ఒక శోభాయమాన మంటపము. ఆ మంటపంలో భవనము, ఆ భవనములో శేషుడు ఉన్నాడు. యోగాసనములో ఉంటూ ధ్యానాసక్తుడై తాను నేర్చుకున్న, తాను అభ్యసించిన, మహావిష్ణువు ద్వారా ఉపదేశాన్ని పొందినటువంటి ఆ భాగవత తత్వములో దాగిన భగవత్ స్వరూపాన్ని ఆ కళ్ళను ఒక్కసారి మూసుకొని
చింతన గావిస్తూ అక్కడ చెప్పిన భగవత్ స్వరూపాన్ని, ఆ భగవంతుని ఆకారము, అతని వర్ణము, అతడు కట్టిన వస్త్రములు, అతడు తల వెంట్రుకలు, చెవుల్లో ధరించిన కర్ణ కుండలములు, మెడలో వేసిన హారములు, ఆ శంఖచక్రములు, దివ్యమైనటువంటి పీతాంబరము, శంఖచక్ర గదాపద్మములు ధరించినటువంటి హార కేయూర నూపరములతో విలసిల్లుతున్నటువంటి ఆ శ్రీహరి యొక్క అప్రాకృత సుందర ఆ స్వరూపాన్ని గాంచి శేషుడు ధ్యానాసక్తుడై ఉన్నాడు. కళ్ళు మూస్తే చాలు ఆ భగవత్ స్వరూపమే ఇతని కంటి ఎదురు రావాలట. ప్రసన్నవదనాంభోజం పద్మగర్భారుణేక్షణం నీలోత్పలదలశ్యామం శంఖచక్రగదాధరం. భగవంతుని ముఖం చూస్తుంటే ప్రసన్న వదనాంభోజం, సుప్రసన్నమైనటువంటి చిరునవ్వుతో యుక్తమైన ఆ ముఖమండలమట. ఆ కళ్ళు చూస్తుంటే కళ్ళు బాగా తెరవబడినట్టుగా విశాలంగా, ఆయతాభ్యాం విశాలాభ్యాం, చాలా విశాలమైన నేత్రము, వికసించిన ఆ కమల పుష్పముల వలె ఉన్నది. ఆ కళ్ళ నుండి దివ్యమైన కాంతి ఉద్భవిస్తుంది. ఆ భగవంతుని కళ్ళలో కాంతే వేరే. అందుకే సూర్యచంద్రులు తపస్సు చేసి నేనెక్కడి నుంచి పుట్టాలా అన్నట్టయితే విష్ణువును వరం అడుక్కున్నారు. నీ కళ్ళ నుంచి మాకు ఉత్పత్తి కలిగేటట్టుగా చేయమని ప్రార్థించగా విష్ణువు యొక్క ఆ ఉభయ నేత్రముల నుండి సూర్యచంద్రులు ఉద్భవించారు. సూర్యచంద్రులకు వెలుగు వచ్చింది, ఆ తేజశక్తి వచ్చింది, విష్ణువు యొక్క నేత్రముల నుండి వచ్చినందుకు వచ్చింది. వారికే కాంతినిచ్చిన తర్వాత ఆ భగవంతుని నయనములో ఎంత కాంతి ఉంటుంది. తేజపుంజమైనటువంటి ఆ నేత్రములు, ఆ కళ్ళే నవ్వినట్టుగా అనిపిస్తుందట. ముఖము కాదు, అతని వదనం కాక ఆ కళ్ళను చూస్తున్నాడు ఆదిశేషుడు. చిరునవ్వు, ఆ మందస్మితము, ఆ మందహాసము కళ్ళ నుండి బయటికి వస్తుందా అనేటట్టుగా ఆ స్వామి యొక్క నేత్రముల కాంతి. సర్వాంగానాం నయనం, అన్ని అంగములలో నయనము ప్రధానమంట. ఆ కళ్ళ కాంతికి శేషుడు దాసోహం అని చెప్పేసి అంటున్నాడు. ప్రసన్న వదనాం భోజం పద్మగర్భారుణేక్షణం. కమలముల యొక్క లోపల భాగం ఉన్నటువంటి లేత ఎరుపు వర్ణము, లేత రక్త వర్ణము వలె ఆ కళ్ళకు చివర భాగం అలాగుంది. నీలోత్పలదల శ్యామం శంఖచక్ర గదాధరం. నీల కమలముల వలె భాసిల్లుచున్నటువంటి అతని యొక్క దేహపు సిరి శంఖచక్ర గదా పద్మములను ధరించాడు స్వామి, పీతాంబరధారి. ఆ స్వరూపాన్ని శేషుడు చింతిస్తూ తన చింతన మంథన గావిస్తున్నాడు. ఎక్కడ వైకుంఠానికి వెళ్ళి కాదు, తన లోకములో, తన పూజా మందిరములో, విశాలమైనటువంటి ఆ పూజా మందిరం పగలు రాత్రి కోటి వేయి లక్షల కోట్ల సూర్యుల కాంతి, చంద్రకాంతి వలె ఆ నమః కాంతి ప్రతిబింబిస్తున్నదట.
శేషుడు తన యొక్క కంఠములో వేసుకున్న ఆ మణులు రత్నముల కాంతి సూర్యచంద్రుల కాంతిని మీరిపోతుంది. అద్భుతమైనటువంటి స్వామి శరీరము, శేషుని యొక్క శరీరము శ్వేతవర్ణమట. శేషుడు అతడు కూర్చొని ధ్యానాసక్తుడై ఉన్నాడు. అతన్ని సేవించడానికి, ఆ శేషునికి పూజా ద్రవ్యములు అందించడానికి, ధ్యానము నుంచి లేచి బయటికి వచ్చిన తర్వాత, అంటే ధ్యానములో అసంప్రజ్ఞాత సమాధిలో వెళ్ళిపోయాడు. మళ్ళా తెచ్చి కళ్ళు తెరిచేంత లోపల ఆ భగవంతుని పూజకు కావలసిన నైవేద్యానికి, అర్చనకు, అభిషేకానికి కావలసిన సకల సామగ్రులు కావాలి కదా. ఆ సామగ్రుల అందించుట కొరకు నాగకన్యలు, సుందరాంగనలైన ఆ నాగకన్యలందరూ కూడా వారు భక్తియుక్తమైన హృదయముతో స్వామి పూజకు కావలసినటువంటి పూజాద్రవ్యములను తీసుకొచ్చి ధ్యానాసక్తుడైన శేషుని ముందు భాగములో ఉంచుతున్నారు. ఆ రావడానికి వారు పరిశుద్ధులై ఉన్నారు కదా. ఎలాగ పరిశుద్ధులు అంటే స్వర్జున్యుదారై స్వజటాకలాపై ఉషస్పృశంచ చరణోపధానం. స్వర్గలోకములో ప్రవహించే గంగలో స్నానం చేసి వస్తున్నారంట నాగకన్యకలు. స్వర్గము నుంచి భూమికి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాము, ఈ సంపద స్వర్గలోకం యొక్క సంపద, మనది కాదు. గంగా నది. మన ఇంట్లో నీళ్లు లేవంటే పక్కింటి నుంచి నీళ్లు పట్టుకొస్తాం కదా, అలాగా స్వర్గలోకం నుంచి భూలోక వాసులు తీసుకొచ్చారు ఈ గంగ. దాని పేరు స్వర్గగంగా అనే పేరు. స్వర్గంగా, స్వర్గగంగా. దాని స్వర్ధున్ ఉదారై స్వజటాకలాపై. ఆ నాగరాజ కన్యకలందరూ కూడా గంగా, స్వర్గలోకములో ప్రవహించే గంగా నుంచి గంగలో స్నానం చేసి పరిశుద్ధులై శ్రేష్టమైనటువంటి వస్త్రములను ధరిస్తూ పూజా ద్రవ్యములను తెచ్చి శేషుని పాదముల దగ్గర ఉంచి నమస్కరించి వెళుతున్నారట వాళ్ళందరూ కూడా. ఆ ఆదిశేషుడు ధ్యానాసక్తుడై ధ్యానము నుంచి బయటికి వచ్చి పూజాద్రవ్యములచే శ్రీహరిని అర్చిస్తూ ఉన్నాడు. అతని అనుగ్రహానికి అప్పుడు ఎందరో నాగలోక వాసులైనటువంటి భక్తులందరూ శేషుని దగ్గరికి రోజు వస్తున్నారు. అతడు భక్తియుక్తమైన మనస్సుతో పరమాత్మని అర్చించి, పూజించి, ధ్యానించి ఆ సిద్ధిని పొంది ఉంటాడు కదా. అదే మంచి సమయమని అందరూ అతని దగ్గరికి వచ్చి ఆశీర్వచనములను, మనస్సులో ఉన్న కోరికలను ఈ నాగకన్యకలు వారు సేవించి, నాకు కూడా ఆ కన్యలకు కావలసిన కోరికలను వారు కోరుకుంటున్నారు. అందరూ ప్రార్థించి ఫలములను పొందుతూ ఉన్నారు. ఆ సమయములో సనకాదులు లోపల ప్రవేశించారు శేషలోకానికి, నాగలోకానికి. దూరంగా నిలబడ్డారు. ఇవంతా శోభాయమానమైన ఈ దృశ్యాన్ని సనకాది పరమహంసలు చూస్తూ ఉన్నారు. శేషుడు వారిని చిరునవ్వుతో చూచి ఆ నవ్వుతోనే పిలిచాడట. రమ్మని చెప్పలేదు, చేతితో రమ్మని కూడా సూచించలేదు. ఆ చిరునవ్వే వారిని దగ్గరకు రమ్మని పిలిచినట్టుగా భావించి వారు శేషుని దగ్గరకు వచ్చి సాష్టాంగ ప్రణామములు గావించారు. శేషుని గొప్పదనం వారికి బాగా తెలుసు. అందరూ ఒకే ఒకసారి దేవుణ్ణి ఒక్క నాలుకతో దేవుణ్ణి స్మరిస్తే అతడు 1000 తలలకు ఒక్కొక్క తలకు 2 నాలుకల ప్రకారంగా, సర్పానికి 2 నాలుకలు ఉంటుందంట. 1000 తలలకు 2000 నాలుకలు.
ఏదైనా ఉచ్చరించాలా వర్ణములంటే మనకు శబ్దములు రావడానికి నాలుక ఉండాలి. ఆ నాలుక శేషునికి 2000 ఇంత స్తుతించి వేద ఉపనిషత్తుల్లో ఆగమశాస్త్రముల్లో చెప్పబడిన ఆ స్తోత్ర భాగాన్ని స్వామికి సమర్పిస్తూ చక్కగా అతని అనుగ్రహానికి పాత్రుడయ్యాడట ఆదిశేషుడు. అలాంటి సందర్భంలో అందరూ వచ్చి అతన్ని సేవించి నమస్కరించి ఆశీర్వాదాన్ని గ్రహించి నాకు ఫలితం ఇవ్వండి. మనము శేషుణ్ణి గొప్పగా భావిస్తే శేషుడు తన్ను తాను ఏమని భావించుకుంటాడు? ఆదిత్య పురాణములో ఒక సందర్భంలో చెప్తా, శేషో బహుసహస్రాక్ష అశేష వేదార్థ కోవిద. బహుసహస్ర అక్షుడు, వేల సంఖ్యలో కళ్ళు ఉంది అతని, వేల సంఖ్యలో నేత్రములు కలిగినవాడు. అశేష వేదార్థ కోవిద, అనేక వేదశాస్త్రములలో పాండిత్యాన్ని సంపాదించాడు. అంత తెలుసుకున్నా నాకు బాగా తెలుసు, మీకేమైనా కావాలంటే చెప్తాను, నేను ఎక్కువ చదువుకున్నాను అని ఒక్క రోజు కూడా చెప్పుకోలేదు. నాహం జానే ఇతి బ్రూతే, నాకేమీ తెలియదు, కొద్దిగా తెలుసుకున్నాను. ఎన్నఘాగ్రాగ్ర వైభవం, ఆ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు వాసుదేవుడు సకల ఇంద్రియములకు ప్రేరకుడైనటువంటి ఆ హృషికేశుడే ఆ స్వామి యొక్క చరణ కమలములకు ఉన్న ఒక్క వేలు ఆ వేలకు ఉన్నటువంటి నఖము అంటే గోరు. మనకు హస్తపాదముల వేళ్లకు గోర్లు ఉంటుంది. మహావిష్ణు యొక్క ఒకే ఒక వేలు యొక్క నఖం ఎంత ఉందో ఆ నఖము యొక్క చివరి భాగములో ఉండే ఘనతనే పూర్తిగా నేను చదువుకోలేదు, నేర్చుకోలేదు. ఇక నేనేమి ఆ విష్ణువును పూర్తిగా తెలుసుకోగలుగుతాను? ఇంకా ఆ నఖమును ఒకే ఒక గోరులో ఉండే భగవంతుని మహత్వాన్ని తెలుసుకోవడానికి ఈ జన్మ పూర్తిగా నేను దాని కొరకు పెట్టినా పూర్తిగా నేర్చుకోలేకపోయాను. శేషుడెందుకు లక్ష్మీదేవి చెప్తుంది, ఆ వైకుంఠములో హరిమందిరములో స్వామి శయనించినప్పుడు ఆ స్వామి పాదములను ఒత్తడానికి లక్ష్మి వెళ్ళిందట. తన యొక్క ఒడిలో ఆ భగవంతుని పాదములను ఉంచుకొని ఆ పాదములను ఒత్తుతూ ఉందట. జానుద్వయం జలజలోచనయా జనన్యా లక్ష్మ్యాఖిలస్య సురవందితయా విధాతు. ఆ రెండు కాళ్లను ఒడిలో పెట్టుకొని ఒత్తుతూ ఉన్నప్పుడు భగవంతుని యొక్క పాదమునకు బొటన వేలు, ఆ బొటన వేలు పైన ఉండే గోరు ఏదైతే ఉందో అద్దం వలె మెరిసిపోతూ ఉందట. అందులో ప్రతిబింబం అగుపిస్తుంది. ఒక చిన్న అద్దం ఏది పెట్టుకున్నా కూడా అందులో మన ముఖం అగుపిస్తుంది కదా. భగవంతుని పాదపు బొటన వేలుకు ఉన్నటువంటి ఆ గోరు స్ఫటికమణి వలె వెలిగిపోతుంది. అందులో ప్రతిబింబం అగుపించింది. తానగుపించిందా అంటే తానే ఎందుకు, 14 లోకములు అగుపించిందట. పాతాళము నుంచి ప్రారంభించుకొని సత్యలోకము వరకు. అందులో వైకుంఠము, అందులో హరిమందిరము, హరిమందిరములో విష్ణువు యొక్క శయనాగారము. ఆ మంచము పైన శ్రీహరి పడుకొని ఉన్నప్పుడు అతని పాదములను తన ఒడిలో ఉంచుకొని ఒత్తుతూ ఉన్న తన దృశ్యాన్ని కూడా తాను చూచిందట అక్కడ.
అచ్చట ఉండే విష్ణువు, ఆ ప్రతిబింబములో ఉన్న విష్ణువు యొక్క పాద నఖపు అది చూసి అక్కడ కూడా మెరుస్తూ ఉంది. అక్కడ అందులో మళ్ళా 14 లోకాలు, మళ్ళా తన మందిరము, అందులో కనిపించేది ఏంటో మళ్ళా 14 లోకాలు. ఇలా లెక్క పెడుతూ పోయి ఆమెకు దిక్కు తోచలేదు. ఇంకా పాద నఖములో ఉన్నటువంటి ఆ లోకములు అందులో చూస్తూ ఆ తెల్లవారిపోయింది. ఇంకా కాలం గడిచిపోయింది. ఇది నా సాధ్యం కాదని చెప్పేసి వదిలేసిందట. అంటే వదిలేసిందంటే విష్ణువుని వదలలేదు. వదిలింది అంటే మనకు అర్థమేమి, ఆ పని నుంచి బయటికి వచ్చేసి నాతో సాధ్యం కాదు. లక్ష్మీదేవికే భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి మహత్వాన్ని పూర్తిగా తెలుసుకోవటం సాధ్యం కాదంటే ఇక వేరే వారి యొక్క సంగతి ఏం చెప్తాం. శేషుడు అంటాడు, పాద నఖము యొక్క చివరి భాగములో ఉండే మహత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేడు. అలాంటి శేషుణ్ణి సమీపించిన సనకాదులు ప్రార్థించి భిక్ష పెట్టండి. ఏ భిక్ష? జ్ఞానపు భిక్షను పెట్టండి నాకు. వాళ్ళందరూ భగవద్జ్ఞానాన్ని అపేక్షించారు, భగవన్ మహాత్మ్యాన్ని కొనియాడతారు, అదే అపేక్షించారు. అందుకే వారి పేరు ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో వెలుగుతూ ఉంది. అంటే శేషుణ్ణి తెలియని వారు ఎవరైనా ఉన్నారా? సనకాదుల పేరు వినలేని వాళ్ళు ఉన్నారా? ఎందుకు? మనవలే పిచ్చి కావలసిన కోరికలు కోరక భగవంతుని అనుగ్రహాన్ని మాత్రమే కోరుకుంటూ ఇతర ఏ కామ్య అల్ప అస్థిరమైనటువంటి నశ్వరమైన ఫలితాన్ని ఎప్పుడు కూడా పొందలేదు. శేషుడు వారిని చూచి సంతుష్టుడై, సరే మీరు ఏ ఉద్దేశంతో వచ్చారు చెప్పండి. తెలిసింది శేషునికి వచ్చింది సనకాదులు వేరే దేనికి రా. భిక్ష పెట్టండి, అన్నం వేయండి, అప్పుడు ఎవరింటికి అడుక్కోరు. వాళ్ళు వచ్చేదంటే కేవలము జ్ఞాన సంపాదనకు వస్తారు. మీకేం కావాలన్నట్టయితే మీరు నేర్చుకున్న ఆ భగవంతుని గొప్ప మహిమా సాగరం భాగవతం, దాన్ని నాకు ఉపదేశించండి అని ప్రార్థించగా ఆదిశేషుడు వీరికి ఈ సనకాది చతుర్మూర్తులకు ఉపదేశము గావించాడు. శ్రీహరి శేషునికైతే, శేషుడు సనకాదులకు దాన్ని తిరిగి ఉపదేశించాడు. ఆ తర్వాత సనత్కుమారాయ చాహ పృష్ట సాంఖ్యాయనాయంగృతవ్రతాయ. ఆ తర్వాత సనకాది పరమహంసరు భాగవతాన్ని నేర్చుకొని అందులో నిష్ణాతులైపోయి సర్వదా భాగవతంలో చెప్పినటువంటి అంశాన్ని, భగవదుపాసనను నిరంతరము గావిస్తూ వారు సిద్ధి పొందారు. ఆ సనత్కుమారులు వారు ఇంకొకరికి ఉపదేశించారు, అలాగే ప్రార్థించగా. ఎవరు వారు అంటే సాంఖ్యాయన మహర్షి. సాంఖ్యాయనులు అంటే వాళ్ళ పని ఏమంటే భగవంతునికి ఏది ఇష్టమో ఆ ఇష్టమైన నియమ వ్రత అనుష్ఠానాలను చేస్తూ తాను సిద్ధి పొందాడు. అలాంటి సాంఖ్యాయన మహర్షికి ఉపదేశిస్తే వీరు పరమహంస శ్రేష్ఠులే. పరమహంస శ్రేష్ఠులైన సాంఖ్యాయన మహర్షికి ఆ సాంఖ్యాయన మహర్షులు ఇద్దరికి ఉపదేశించారు. వినయ సౌశీల్యాది గుణములతో యుక్తులైనటువంటి బృహస్పతికి, అలాగే పరాశర మహర్షులకు ఉపదేశించారు. బృహస్పతికి బృహస్పతి అంటే బుద్ధి సాగరం, బుద్ధిలో చాలా గొప్ప వ్యక్తి. అలాంటి బృహస్పతి కూడా సాంఖ్యాయన మహర్షి దగ్గర అధ్యయనం చేయగా పరాశరులు కూడా అప్పుడే చేశారు. ఆ పరాశరులే క్రమక్రమంగా ఈ కథను మైత్రాయణ మహర్షికి చెప్పడం జరిగింది అని చెప్పేసి, నేను అలా నేర్చుకున్నానని మైత్రేయ మహర్షి
తాను నేర్చుకున్న విధానము తనకు ఎవరు నేర్పారు, వారికి తన గురువులకు ఎవరు నేర్పారు, ఆ గురువులకు ఎవరు నేర్పారు అని చెప్పేసి ఒక్కొక్క దాన్ని చెప్తూ తన పరిచయాన్ని చేసుకునేటప్పుడు నేను ఇలాంటి మహిమావతులైన గురువుల దగ్గర నేను నేర్చుకున్నాను అని విదురునితో చెప్తూ ఉన్నారు. ఈ విధంగా చెప్తూ నీకిక నీ ప్రశ్నలకు సమాధానం చెప్తారని చెప్పి, భాగవతమే నీ ప్రశ్నలకు సమాధానము, కాకపోతే ఆ భాగవతం ఎలాంటిది, ఎలాగ వచ్చింది, ఏ క్రమంలో వచ్చింది అని తెలపడానికి ఈ విధంగా వచ్చిందని చెప్తూ, మొట్టమొదట నీకు నేను చెప్పవలసింది ఏమి అన్నట్టయితే, నీకు జన్మాంతరములో కలిగినటువంటి శోక కష్ట దుఃఖ పాపములు ఏదైతే ఉందో అది పోగొట్టుకోవాలి. మనిషి ఎప్పుడు నిర్లిప్తుడవుతాడు, ఈ హేయమైన ఈ సంసార అవస్థ, ఈ దుఃఖయుక్తమైన ఈ జీవనాన్ని ఎప్పుడు వదిలిపెడతాడు? అది ఇంత సులభంగా కాదు. వదిలిపెట్టడానికి వీలు లేనటువంటి బంధాన్ని మనమే కలిగించుకున్నాం. ఆ బంధము దాటితే విడుదలవుతాం. మహానుభావులు త్వరగానే తెలుసుకొని వారు విడుదలైపోతారు. నీకు నేను ఉపదేశిస్తాను, నీవు విడుదలవుతావు, బంధ అవుతావు విదురా నీవు అని చెప్పేసి మైత్రేయ మహర్షి అంటూ ఉన్నారు. అంత సులభంగా మన బంధము పరిహారం కాదు. మనము ఏదైనా ఒక ధాన్యము, బియ్యమే తీసుకుంటాం, దాన్ని వండాలని చెప్పేసి ఒక పాత్రలో వేసుకుంటాం. ఆ పాత్ర లేదా చేతిలో ఉండే ధాన్యము జారి ఒక బురదలో పడిపోతే దాన్ని ఎలాగా ఏరుతాం, ఎంత కష్టపడతాం తెలుసా? ఒక చోట ఎక్కడైనా ఒక పళ్ళెంలో ఉండేదాన్ని అలాగే తీసి కొన్ని క్షణాల్లో ఇంకొక పళ్ళెంలోనో ఇంకొక పాత్రలోనో వేయవచ్చు. చేయిజారి ఆ ధాన్యము, బాగా నిండుగా ఉండే ధాన్యము ఒక బురదలో పడిపోతే, పూర్తిగా బురదలో మునిగిపోతే దాన్ని ఏరడానికి ఎంత సమయం పడుతుంది చూడండి. అలాగే మనం ఈ బంధముల నుండి విముక్తులు కావడానికి కూడా అంతే కష్టం. కారణము మనమై కోరి తెచ్చుకున్నటువంటిది ఇది. ఒకటి పోతే ఇంకొకటి, మమ్మలను వదలకుండా ఆ బంధము మా చుట్టే ఉంటుందట. దాన్ని దాటుకోవడానికి, దాన్ని దాటి వెళ్ళడానికి ఇంత సులభంగా మనం భావించినంతగా కాదట. నువ్వు చూడు విదురా, నీవు ఇంత శ్రద్ధగా అడుగుతున్నావు కాబట్టి నీవు కర్మబంధములను ఎప్పుడో తెంచుకొనేసినావు. నీకు అనేది ఏదీ లేదు ఇక్కడ. మనకు కావాలా అని చెప్పేసి కోరుకోకున్నాను కూడా మన వారికి కావాలా అనే కోరికలు మనకు ఎక్కువగా ఉంటుంది కదా. నన్ను ఆశ్రయించుకొని చాలామంది ఉన్నారు, నా కొరకు ఉన్నారు, వారిని చూసుకోవాలా. అయితే ఎవరు భార్య, పిల్లలు, మనవుడు, ఆప్తులు, కావలసిన వాళ్ళు. ఈ విధంగా వారిపైన మన యొక్క మనస్సంతా ఉంచి వారి శ్రేయస్సు కొరకే మన జీవనమంతా ముడుపుగా పెట్టి ఉన్నాం. విదురునికి అలా లేదు. తండ్రి సాక్షాత్ భగవంతుడు వ్యాస మహర్షి.
ఇక బంధువులు, పుత్రులు, కుమారులు, ఆ బంధువర్గమే వద్దని వదిలేసి వచ్చేశాడు. అన్న అని ఈ జన్మలో అతడు అన్నగా అగ్రజునిగా ఉన్నాడు నాకు, కాబట్టి నా ధర్మము అతన్ని సేవించేదేని సేవిస్తున్నా. లేదా ఆ జీవి ఎవరో నేనెవరో, తన అన్న సంతానము ఒకరెందుకు 100 మంది ఉన్నారు. ఇంట్లో చాలామంది ఉంటే మనకు సంతోషము, మాకేమైనా ఆపద వస్తే వీళ్ళున్నారు వీరున్నారు వాళ్ళందరూ చూసుకుంటారని. వీధుడు అంటాడు, ఎవరిని ఎవరు చూసుకుంటారో దేవునికే తెలుసు. ఎవరు లేకున్నను కూడా మమ్మల్ని చూచేవాడు ఒక్కడున్నాడు, అతడే మీ వాడిగా భావించండి. అన్నలు ఉన్నా కూడా విభీషణుని ఏ అన్న అనుగ్రహించాడు. అరణ్యముల్లో పశువులు మేత మేస్తుంటుంది, పిల్లలను కంటుంది. ఇంట్లో ఒక ఆవు ప్రసవిస్తే దగ్గరుండి చూచి దాన్ని కడిగి ఎంతెంతో చేస్తుంటాం. అరణ్యంలో పుట్టినటువంటి పశు సంరక్షణ ఎవరు గావిస్తారు? అంతవరకు వద్దు. తల్లి గర్భవతిగా ఉంటుంది, గర్భంలో శిశువు. డాక్టర్లు చెప్పారు, వారు చెప్పారు, లేయొద్దమ్మా, కదలొద్దు, కూర్చొని చోటే కూర్చో అని చెప్పారు. ఇది ఈ రోజుల్లో డాక్టర్లు, ఈ రోజుల్లో మన వాళ్ళకి. ఇది వెనకటి కాలంలో ఏం లేదు. ఆ గర్భవతిగా ఉండేవాళ్ళు కష్టపడి పని చేసేవాళ్ళు, ఇంటి పనంతా వాళ్లే చూసుకునేవారు, కాబట్టి సుఖంగా ప్రసవం అయ్యేది. ఇప్పుడు అది లేదు కాబట్టి అందరికీ కృత్రిమ ప్రసవము జరుగుతూ ఉన్నది. కారణము, మనం ఏ కష్టపడకుండా ఉన్నట్టయితే ప్రసవానికి అది బాధకమవుతుంది. ఈ విధంగా మనకు మనవారు మనవాళ్ళు అని చెప్పేసి వారిని గురించి ఆలోచించి మనం అంతా చేస్తాం, దేవుణ్ణి సేవిస్తాం, పూజిస్తాం. అయితే మనకొచ్చే ఫలితమేమి? ఏ ఫలితం మనకు వస్తుంది? మనము సంపాదించిందేమి? తల్లి దృష్టాంతం ఇచ్చాను. శిశువు, గర్భగత శిశువు కొరకు గర్భాన్ని సంరక్షించాలా అని చెప్పేసి అటు ఇటు కదలకుండా ఉంటుంది. తనకు ఆకలి అయితే తింటుంది. కడుపులో ఉండే శిశువుకు ఆకలి లేదా? కడుపులో ఉండే శిశువు ఒకటవ రోజు ఎలాగా, రెండవ రోజు ఎలాగా, నెలకు ఎలాగా, రెండవ నెలకు ఎలా మారుతుంది అనేది కూడా మన భాగవతం ఎప్పుడో చెప్పేసింది. 3వ నెల నుండి ప్రారంభమవుతుంది ఆకలి దప్పులు. శిశువుకు ఆహారాన్ని తల్లి ఇస్తుందా? మామిడి పండు బాగుంది, మా కూతురుకు ప్రసవానికి వచ్చింది, మంచి మామిడి పండు తినోను తీసి ఇస్తారు. ఆమె తింటుంది. అయ్యో, నా గర్భంలో శిశువుకు కూడా కావాలి కదా అని ఆమె ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? ఇచ్చినా శిశువుకు అందుతుందా? మన గర్భంలో ఉండే శిశువుకు ఆహారం ఇచ్చేవారు ఎవరు? భగవంతుడే ఇస్తాడు. ఆ విధంగా మన ఆలోచనలు మన కొరకు మనం ఏదో చేసుకుంటూ మనస్సు పెట్టి భగవంతుని కొలవక మన చుట్టూ ఉన్న ఈ బంధాన్ని పోషిస్తూ కాలయాపన చేస్తూ ఉంటాం. అంతవరకు భగవంతుని జ్ఞానము మన తలలో ఎక్కదు. ఆ అవస్థ నుండి యువతలికి రావాల. విదురుడు అలాగొచ్చేశాడు. నాకు ఏ అన్న లేదు, ఏ తమ్ముడు లేదు, ఏ పుత్రుడు లేదు, అంత సర్వస్వము నాకు ఆ భగవంతుడే అని చెప్పేసి రాజ్యాన్ని వదిలి
గొప్ప ధనవంతుడు విదురుడు. ధృతరాష్ట్రుడు అతనికి కావలసిన ధన భోగ సామగ్రులంతా కూడా తెచ్చి పెట్టించేవాడు. ఎందుకొరకు? తమ్ముడని ప్రీతి కాదు, తన కష్టం వచ్చినప్పుడు మంచి మంచి సలహాలు ఇస్తాడు అని చెప్పేసి ఇచ్చాడు అంతే. అయితే ధృతరాష్ట్రుడిచ్చిన ఏ కానుకలు కూడా ముట్టకుండా తన సొంత కష్టార్జితంగా అరణ్యములో పెరిగిన పళ్ళో కాయలో ఏదో తెచ్చి తన జీవనాన్ని గడుపుకునేవాడు కానీ ఎవరిని ఏమి అడగనటువంటి వ్యక్తి విదురుడు. అందుకే ఆ బంధమే అతనికి వద్దని ఆ బంధాన్ని తెంపుకొని వచ్చేశాం. మైత్రేయ మహర్షి అంటారు, అందుకే కృష్ణుడు నీకు ప్రత్యేకంగా ఉపదేశించమని నాకు ఆదేశించాడు. శేషుడు సనకాదులు సాంఖ్యాయన మహర్షికి, సాంఖ్యాయనులు బృహస్పతి పరాశరులకు చెప్పిన ఈ తత్వాన్ని విదురునకు మైత్రేయుడు వారు చెప్తూ ఈ అంశాన్ని చెప్తున్నారు. భగవద్జ్ఞానము, భగవత్ ప్రజ్ఞ అనేది అందరికీ రాదు, ఏదో కొద్దిగా అల్పంగా స్వల్పంగా రావచ్చు. ఎక్కువగా రావాలన్నట్టయితే ఈ సాంసారిక భౌతిక ప్రపంచాన్ని దాటి యువతలు వచ్చినట్టయితే మాత్రమే లభిస్తుంది. నీకు తప్పకుండా లభిస్తుంది విదురా అని చెప్పేసి మైత్రేయ మహర్షి అంటున్నారు. ఒకసారి ఆలోచించండి అని మైత్రేయ మహర్షి కూడా చెప్తున్నాడు. మున్ముందు దీన్నే భాగవతంలో ఇతరత్ర కూడా ఇదే విచారమే వస్తుంది. ఈ మాయామోహములో మీరందరూ పడి దేవునికి దూరమవుతున్నారు, కావద్దండి. ఒక్కసారి ఆలోచించండి, వారెవరు మీరెవరు? ఆ జీవుడు ఎవరో తెలియదు, వీడెవరో తెలియదు. ఏదో ఒక మారుమూల ద్వీపములు దాటిన తర్వాత ఎక్కడో ఉండే ఏదో ఒక ప్రాణి, తెలియక్ ప్రాణి, ఏదో ఒక జంతువో పక్షో ఏదో ఒకటి తన ఆయుష్ అక్కడ తీరిపోతే, దేహం పడిపోతే లోపలుండే జీవుడు వెళ్ళిపోతాడు. వెళ్ళి అతను ఏ లోకానికి వెళ్ళాలో వెళ్ళిన తర్వాత భగవంతుడు చూస్తాడు. సరే, ఇతన్ని ఇక వచ్చే జన్మలో ఏం చేయాలా? అతని కర్మశేషం ఏముంది? ఎన్ని జన్మల వెనుకలు ఏమేం చేశాడు? ఏ పాప ప్రకారంగా ఏ జన్మనివ్వాలి? పుణ్యం చేసి ఉంటే దానికి ఆ పుణ్య పాపంలో కలిపి ఎక్కడ, ఏ ఊరిలో, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఏ ప్రాణిగా పుట్టించాలా అనేది ఒక్క భగవంతునికి తెలుసు. ఏదో మూలకుండే వాడిని తెచ్చి ఇంకొక ఈ మూలకు కలుపుతా. ఇప్పుడు ఈ జన్మలో మనకున్న సహోదరులు, సహోదరి, భార్య, తండ్రి, తల్లి, ఒకసారి ఆలోచిస్తే వెనకటి జన్మలో మేము ఎక్కడుంటేమి, వారు ఎక్కడున్నారు? ఎక్కడో ఉండేవారు ఒక్కసారిగా ఒక చోట కలిసి వెళ్ళారు కదా. ఇదే భగవంతుడు కలిపిన బంధము. అది రుణ జన్మాంతర రుణం అంటారు. రుణానుబంధము. ఆ రుణానుబంధము అనేది దాని యొక్క అంతర్గతంగా వెళ్ళి తెలుసుకున్న భగవంతుడు రుణానుబంధంగా ఒక చోట కలుపుతాడు. ఎంతవరకు? ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు వారికి సంబంధము. ఇంత మాత్రమే గ్రహించి మమకారాన్ని పెంచుకోకపోతే అప్పుడు అతనికి సకల సిద్ధులు లభిస్తుంది. దీనికి ఒక ఉదాహరణ
శూరసేన రాజ్యములో ఒక మహారాజు, గొప్పవాడు, భగవద్భక్తుడే, సంతానం కాలేదని వివాహాలు చాలా 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 వివాహాలు చేసుకున్నాడు. ఎక్కడ సంతానం కలగలేదు. తన ఇంటికి ఒకసారి అంగిరస ఋషులు, నారద ఋషులు పరివారం వచ్చారు. రాజు వారిని గౌరవించి పురస్కరించి ప్రార్థిస్తాడు, నాకు సంతానం ఇవ్వండి. అంగిరస నారదాది మహర్షులు అంటారు, ఆ సంతానం ఒక్కటి అడగొద్దు, ఇంకేం కావాలన్నా ఇస్తాను, నాకు కావాల్సింది ఆ ఒక్కటి, అది ఇవ్వలేము, వద్దు అంటారు. మీకేం తెలుసండి, సన్యాసుల మీరు లోకలోకాలు తిరుగుతూ ఉంటారు. ఆ పుట్టిన కుమారుడు ఎత్తుకొని అతన్ని లాలిస్తూ ఉంటే ఆ ఆనందము, ఆ సుఖము, ఆ పిల్లలు పెరిగి పెద్దవారై అమ్మా నాన్న అని పిలుస్తూ ఉన్నట్టయితే, చిన్నతనంలో ఆ పిల్లలు ఏదేదో పనులు చేస్తూ ఉంటే చూసి ఆనందిస్తూ ఉంటాము. ఆ ఆనందం ముందుగా మీరు ఎంత నాకు వరములిచ్చినా దాంతో సమానం కాదు. ఇస్తే సంతానం ఇవ్వండి, లేకపోతే వద్దు, నీ ఇష్టం, కష్టపడతావు, అడగొద్దు అంటావు. లేదు కావాలి. అయితే ఈ సంతానం, కలగబోయే సంతానం నీకు హర్ష శోకములను కలిగిస్తుంది. హర్షం అంటే సంతోషము, శోకం అంటే దుఃఖం. ఏమైనా కానీ ఇవ్వండి. ఒక ఫలాన్ని అభిమంత్రించి రాజు చేతికిచ్చి, నీ భార్యకి ఇవ్వు, సంతానం అవుతుంది. అలాగే ఇచ్చాడు. చాలామంది భార్యలు కదా, సంతానం కొరకు తీసుకున్నాడు పాపం, వేరే ఏం కాదు. సరే, ఒక భార్య చేతికి ఇచ్చాడు, తిన్నది, గర్భవతి అయింది, సంతోషపడ్డాడు. ప్రసవమైంది, చాలా సంతోషపడ్డాడు. ఇక రాజు రాజ్యాన్ని వదిలేసి ఆ భార్య ఏ ఇంట్లో ఉంటుందో ఆమెతోనే అక్కడే ఉండడము, రాత్రి పగలు రాజ్యము, పరిపాలన, ప్రజల వ్యవస్థ, యోగక్షేమం అంతా వదిలిపెట్టేశాడు. మంత్రులు బుద్ధివంతులు కాబట్టి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈ రాజుకు చాలామంది భార్యలు కదా, వాళ్ళందరూ చూశారు. మమ్మల్ని చేయి వదిలేశాడు ఈ రాజు. సరే మేము చూస్తామని చెప్పేసి ఏ భార్య గర్భంలో శిశువు జనించాడో ఆ శిశువు పడకన్నప్పుడు విషం ఇచ్చేశారు. ఆ శిశువు చనిపోయింది. అందరూ చూసి చాలా బాధపడ్డారు. ఇక రాజుకు చెప్పనక్కర్లేదు, ఇంకా దుఃఖము, ఆ బాధ. చాలా రోజులైపోయింది, ఆహారం లేదు, రాజ్యపాలన లేదు, ఏడుస్తూ కూర్చున్నారు. మళ్ళా తిరిగి ఆ ఋషులు చూచారు ఇతని అవస్థ. వాళ్ళిద్దరు వచ్చారు. నారద మహర్షి అంటాడు, రాజా ఆ రోజే చెప్పాను, వద్దు, సంతానం అడగొద్దు, ఇంకేమైనా అడుగన్నాను, నీవేం చేశావు? మొండిగా వాదించావు. సరే అండి, తప్పు చేశాను, ఇప్పుడు అవంతా వద్దు, నాకు ఆ శిశువుని ఇప్పించండి. అది కుదరదు, అడగొద్దు. లేదు, నాకు ఆ శిశువే కావాలా? అయితే పిలుస్తాను, వస్తాడు, నీ దగ్గరికి వస్తే తీసుకో, నాకేం అభ్యంతరం లేదు. శిశువును పిలిచారు. ఆ జీవుడు వచ్చాడు. రే జీవాత్మ, నీ తల్లి తండ్రి నీ కొరకు పరితపిస్తున్నారా? ఆ దేహంలో వెళ్ళి మొదటి వలె వారిని ఆనందపరచు. ఆ జీవుడు విచిత్రంగా నవ్వుతున్నాడు. అయ్యా ఋషివర్య, మహర్షి, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? ఏమయ్యా, జన్మనిచ్చిన తల్లి తండ్రి ఇక్కడే ఉన్నారు, వాళ్ళే బాధపడుతున్నారు, నీవు కావాలని చెప్పేసి ఎవరు తల్లి తండ్రి అడుగుతావా అంటే మళ్ళా నవ్వుతాడు. ఓ, ఇప్పటికి నాకు కోటి 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 తల్లిదండ్రులు వచ్చారు, పోయారు. ఎంతవరకు? వారిచ్చిన దేహం ఉన్నంత వరకు వారు నా తల్లి తండ్రి. వారి దాటి వచ్చిన తర్వాత ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు, ఎంత భార్యలు, ఎంతమంది భర్తలు,
ఎవరని నాకు నియమంగా ఒకే ఒక భార్య భర్త, ఒకే తండ్రి, ఒకే కుమారుడని నియమం ఏమన్నా సృష్టిలో ఉందా? మన కర్మానుసారంగా, రుణానుబంధానుసారంగా వీరు పుడుతుంటారు, పోతుంటారు. ముందు నేను కూడా దేహం ధరించిన అట్లాగా అనుకున్నాను. అయితే బయటికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది వీరెవ్వరు నా వారు కాదు అని చెప్పి. ఒకడే ఒకడు మమ్మల్ని పుట్టించి తిరిగి మళ్ళా మా పాపకర్మ పుణ్యకర్మానుసారంగా స్థితిగతులను కల్పించే ఆ భగవంతుడు ఒక్కడే మావాడు అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. ఆ జీవుడు ఆ మాటలు ఆడేటప్పటికీ రాజుకు జ్ఞానోదయమైంది. సరే స్వామి, మీరు ఎట్లా చెప్తే ఎట్లా చేస్తాను, నీ దుఃఖ పరిహారానికి నేను మార్గం చెప్తానని చెప్పేసి మంత్రోపదేశం చేసి సిద్ధిని పొంది నీవు ఎలాగైనా బాగా ఉంటావు నీవు అని చెప్పేసి అనుగ్రహించి వెళతా. అంటే పరస్పరంగా ఈ అందరిలో కూడా ఏమైనట్టయితే ఒక నిమిత్త రూపంగా, రుణానుబంధ రూపంగా కలుస్తూ ఉంటారు. అలాగని చెప్పేసి తల్లిని తండ్రిని వదిలేయండి, మీ ఇష్టంగా మీరు వెళ్ళండి అనే అర్థం కాదు. వారిని చూచుట, వారికి సహకరించుట మన యొక్క ప్రథమ ధర్మం అది. అయితే మమకార అనురాగాలను పెంచకుండా ఎంత వారిని చూస్తారో అంతకంటే ఎక్కువ భగవంతుణ్ణి చూడండి. ఆ భగవంతుణ్ణి చూస్తే ఎంతకాలము మనకు భగవంతుడిచ్చిన ఆయుష్లో మన మనస్సును అతని దగ్గర ఉంచాము అనేది చూస్తాడు దేవుడు. ఈ విధంగా భవబంధముల నుంచి బయటికి ఎవరైతే వస్తారో వారికి మాత్రమే ఈ జ్ఞానము అమృతమయమవుతుంది. అది లేని వారికి జ్ఞానము విషమయమవుతుంది. విదురా, నీకు చెప్తున్నాను, నీవు విను. ఈ దివ్య జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాను. మొట్టమొదట జ్ఞానమనే ఆ బీజము మన హృదయములో నాటాలి. ఒక విత్తనము నాటేటప్పుడు భూమిని పరిశుద్ధిగా ఉందా లేదా అని పరీక్షిస్తాం. రైతు ధాన్యములు వేసేటప్పుడు, అది వరి పంట కావచ్చు, గోధుమ పంట కావచ్చు, ఇంకే పంట అయినా కావచ్చు, రైతు ముందు ఏం చేస్తాడు? భూమిని బాగా శోధిస్తాడు. ఆ శోధించేటప్పుడు ఉన్న మట్టి, రాళ్ళు కానీ కంపలు ఏదేది వస్తుందో దాన్ని అంతా తీసి దానికి ఎరువు వేస్తాడు. ఆవు పేడ ఇట్లాంటిదంతా కూడా వేసి శుద్ధిపరుస్తాడు. ఆ తర్వాత ధాన్యములు వేస్తే మొలకెత్తుతుంది. మొలకెత్తిన మొలకకు మళ్ళా తిరిగి మంచి ధాన్యములు వస్తుంది. అవి లేకుండా ఆ భూమి ఎలాగుందో అలాగే ధాన్యములు వేసేస్తే 100 ధాన్యములు నాటితే 2, 3 మొలకెత్తి మిగతాది పైకి రాదు. కారణం ఏమిటంటే ఆ భూమి పరిశుద్ధిగా లేదు. ఆ విధంగా మనము దివ్యమైన భగవద్జ్ఞానం అనే ఒక వృక్షాన్ని మన యొక్క హృదయం అనే పీఠములో, ఆ భూమిలో, హృదయ మైదానములో ఆ విత్తనం వేసి పండించాలన్నట్టే జ్ఞాన వృక్షాన్ని పెంచాలని చెప్పేసి మనం అనుకున్నట్టయితే మొట్టమొదట భూమి వలె హృదయం అనే ఒక భూమి పరిశుద్ధిగా ఉండాలి. పరిశుద్ధమైతే మనము గ్రహించిన జ్ఞానము మహోన్నత వృక్షం అవుతుంది. హృదయ పరిశుద్ధి అంటే ఏమి? రైతు భూమిలో రాళ్ళు, రప్పలు, ముళ్ళు అంతా పడి ఉంటుంది. మన భూమిలో అంతకంటే ఎక్కువ అశుద్ధమైన పదార్థాలు. హృదయమంతా విషపూరితమై ఉంటుంది. దురాలోచన, ఒకరికి హాని, ఒకరిని తిట్టేది. ఇలాంటి హృదయము స్వచ్ఛంగా ఉండాలన్నట్టయితే ఆ హృదయం యొక్క స్వచ్ఛత కొరకు సకల తీర్థక్షేత్రములను సంచరించి, అది ఎండాకాలమైన విపరీతంగా ఎండ ఉన్నా, విపరీత వర్షమున్నా,
విపరీతమైనటువంటి చలి మంచు కురుస్తూ ఉన్నా ఆ తీర్థ క్షేత్రములను సంచరించి తిరిగి గురువులు ఉపదేశించిన మంత్ర జపమును గావించి ఇలాగే ఎంతెంత శారీరక కష్టములతో చేసినటువంటి కాయక్లేశ రూపమైనటువంటి ఇలాంటి తపస్సు ఇది. తీర్థయాత్రలు చేసేది, తీర్థములను సంచరించి తీర్థముల్లో స్నానం చేసేదంతా కూడా ఇది కాయక్లేశ రూపమైన తపస్సు. ఇలాంటి తపస్సుచే హృదయము పరిశుద్ధమవుతుందట. ఎప్పుడు హృదయము పరిశుద్ధమవుతుందో ఆ జ్ఞానమనే ఒక అంకురము ఆ హృదయంలో మొలకెత్తుతుంది. అలాంటి తీర్థక్షేత్రములను విదురుడు ఎప్పుడో చేసుకొచ్చి రెడీగా కూర్చున్నాడు తాను ఉపదేశాన్ని పొందడానికి. ఇంకా జన్మాంతరములో ఉన్నటువంటిది కూడా కొద్దిగా మిగిలి ఉంటుందట. మనకు ఈ జన్మలోనే ఎక్కువగా ఉంటుంది, ఇంకా జన్మాంతరంలో చాలా ఉంటుంది. అది పరిహారం కావడానికి ఇంకొక పాప పరిహార మార్గం, పాపములను పోగొట్టుకునే ఒక మార్గం. అనేక లక్షల జన్మ వెనుక చేసినటువంటి పాపములు కూడా మనకు అంటుకొని ఉంటుందట. అలాంటి అంటుకున్నటువంటి పాపములు ఎక్కడ వెళ్ళినా కొన్ని పోదట. తీర్థక్షేత్రములను సంచరించినా పూర్తిగా పోక ఇంకా కొన్ని మిగిలి ఉంటుంది. దానికి మరొక మార్గం ఉంది, పాప పరిహార మార్గము. అంటే భగవంతుని యొక్క సృష్టి కార్యములు ఈ జగత్తు ప్రళయములో మునిగిపోగా సృష్టి తర్వాత ఆరంభమవుతుంది కదా. ఆ సృష్టి క్రమము ఏ విధంగా, ఎవరు మొదట ఎవరు తర్వాత ఈ సృష్టికి వచ్చారు, ఆ సృష్టిలో ఉన్నటువంటి వైచిత్ర్యమేమున్నది, ఆ సృష్టి క్రమాన్ని తెలుసుకునేది, శ్రవణం చేసేది, వినేది పాప పరిహారానికి రెండవ మార్గం ఇది. విదురా, నీకు నేను మొట్టమొదట చెప్పే భాగవత అంశములో భగవంతుడు చేసిన శ్రీమన్నారాయణుడు మహావిష్ణువు గావించిన, అతడు నేరుగా చేసిన సృష్టి, అతని పరివారమైన బ్రహ్మాది దేవతలు గావించిన సృష్టిని నీకు నేను వివరిస్తాను. దీనిచే పాప పరిహారము పూర్తిగా గావించుకొని పరిశుద్ధమైన హృదయముతో నీవు కూడి ఉన్నప్పుడు నీకు అమృత వర్షము వలె జ్ఞాన వర్షాన్ని నేను కురిపిస్తాను. అది సృష్టి క్రమమని చెప్తారు. శ్రీమన్నారాయణుడు గావించిన సృష్టి, ప్రళయము తర్వాత సృష్టి, సృష్టి అంతా అయిన తర్వాత తిరిగి మళ్ళా ప్రళయము. సృష్టి ప్రళయముల మధ్య మన యొక్క జీవనమున్నది. ప్రళయములో కూడా చాలా విభాగాలు ఉందండి. మహాప్రళయమని, అవాంతర ప్రళయమని, అంటే మధ్యలో వచ్చే చిన్న ప్రళయాలు మహాప్రళయమని. సృష్టి జరిగేది మహాప్రళయ సందర్భములో మాత్రమే. ఎప్పుడది అంటే బ్రహ్మ యొక్క 100 సంవత్సరముల తరువాత ప్రళయం వస్తుంది. బ్రహ్మ 100 సంవత్సరములంటే ఏది? మనకు 100 సంవత్సరాలే, బ్రహ్మకు 100 సంవత్సరాలే. అయితే బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల లెక్క వేరే, మన 100 సంవత్సరాల లెక్క వేరే. మనం ఇప్పుడు కలియుగం అని చెప్పుకుంటున్నాం. కలియుగం యొక్క డ్యూరేషన్ ఎంత తెలుసా?
కృతయుగం అని మొదటి యుగము, తర్వాత త్రేత, తర్వాత ద్వాపరము, తర్వాత కలియుగము. ఇవంతా చేరిస్తే 40 లక్షలు దాటిపోతుంది. 45,32,000 సంవత్సరములు. ఈ 4 యుగములు కలిస్తే, కృత త్రేత ద్వాపర కలి కలిస్తే ఇంత వత్సరాలిది. ఈ 4 యుగములు కలిసిన దాన్ని మహాయుగం అంటారు. విడివిడిగా ఉంటే కృతయుగము, ద్వాపర యుగము, త్రేత ఇట్ అంటాం. కలిస్తే మహాయుగం. ఇలాంటి మహాయుగములు 14 అయితే ఒక మన్వంతరం. ఇలాంటి మహాయుగములు 71 అయితే, కృతత్రేత ద్వాపర కలియుగములైతే ఏమంటాము? 45,32,000 సంవత్సరములు ఏం చెప్పాము. ఇది 71 వేస్తే అది ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరములు 14 అయితే అది బ్రహ్మకు ఒక పగలవుతుందట. మళ్ళా అలాంటి మన్వంతరములు 14 అయితే బ్రహ్మకు ఒక రాత్రి. అంటే 28 మన్వంతరాలు బ్రహ్మకు రాత్రిం పగళ్ళు. అది ఒక రోజుగా లెక్క వేసి, అలాంటిది 365 రోజులైతే ఒక సంవత్సరంగా, అలాంటి సంవత్సరాలు 100 సంవత్సరాలైతే అది బ్రహ్మ యొక్క పూర్ణాయుష్షు ఉంటారు. సంవత్సరాది ఉగాదిలో పంచాంగ శ్రవణం చేస్తాం. ఆ రోజు మొట్టమొదట దీన్ని ప్రారంభించి చెప్పే సాంప్రదాయం. ఇప్పుడు చాలామంది పంచాంగకర్తలు, పంచాంగం చెప్పేవాళ్ళు చెప్పటం లేదు. కొందరు చెప్తున్నారు ప్రాచీనులు, ఇంకా కొందరు చెప్పటం లేదు. దానికి కారణము మనమే అవుతామేమో. పంచాంగం శ్రవణం అంటేనే అందరూ త్వరగా వచ్చి కూర్చో, వేరే భారతం భాగవతం వినరు. కానీ పంచాంగ శ్రవణం అంటే ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు, ఈ పుట్టల లోపల ఉండే చీమలంతా బయటికి వస్తుంది కదా, ఆ విధంగా అందరూ వచ్చి కూర్చుంటారు. కారణం ఏమిటంటే, ఈ సంవత్సరం నాకు ఏమడుగుతారు ముందుగా? ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఇంకా తర్వాత ఏమీ లేదు. ఇంకా కొందరైతే నాకు శనిపీడ ఏమన్నా పరిహారం అయిందా లేదా అండి, ఎట్లుంది, ఈ సంవత్సరం ఇల్లు కడతామా, శని ఎప్పుడు పోతాడు. మొత్తానికి మన గ్రహచారాన్ని గురించి అడుగుతాము కానీ పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలని ఎవ్వరు అడగరు. ఆ రోజు పంచాంగ శ్రవణం చేస్తే దీర్ఘాయుష్షు కలుగుతుంది, దీర్ఘ జ్ఞానము కలుగుతుంది, సంపద వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, రోగ నివారణం అవుతుంది, కార్యసిద్ధి అవుతుంది, ఆయుష్య వర్ధనము ఉంటారు. మొత్తం పంచాంగములు ఏమన్నారో అంత చదవాలి. ఆదాయ వ్యయములు మాత్రం కాదు. అందులో మొట్టమొదట చెప్పవలసింది ఏమిటంటే, బ్రహ్మ యొక్క ఆయుర్మానం ఎంత అనేది చెప్తారు. చూడండి, బ్రహ్మ ఆయుష్ ఎంత అంటే క్యాలిక్యులేటర్లు వేసి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే కూడా మనకు అందుతుందో లేదో అన్ని దినములు బ్రహ్మ యొక్క ఆయుష్. అంటే పూర్ణాయుష్మంతుడు బ్రహ్మ. ఆ బ్రహ్మ యొక్క ఆయుష్ను తెలుసుకుంటే చాలట, మనకుండే ఆయుష్ పెరుగుతుంది అనేది కాకుండా తరగకుండా ఉండడానికి. ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతారంటే అన్ని సంవత్సరాల్లో చేతులు కాళ్ళు స్వాధీనంలో లేక తప్పిపోయి రోగగ్రస్తులై ఆ వ్యాధి వచ్చి ఈ వ్యాధి వచ్చి ఇంకొక వ్యాధి వచ్చి బ్రతికినా సచ్చిన వారితో సమానంగా లేకుండా దీర్ఘాయుష్మంతులుగా ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఇలాంటి వారి చరిత్ర వినాలా అంటారు.
సరే, ప్రస్తుతం మనకు కావలసింది ఇక్కడ ఆయుర్మానవాన్ని లెక్క వేసుకొని చూస్తే ప్రళయకాలము, మహాప్రళయం ఎప్పుడు వస్తుంది? బ్రహ్మ యొక్క పూర్ణాయుష్టు 100 సంవత్సరముల తర్వాత, అంటే కొన్ని కోట్ల సంవత్సరం మన లెక్కలో అది. అప్పుడు ప్రళయము. ప్రళయములో ఎలాగొస్తుంది ప్రళయం అంటే? ఏదైనా ఒక ఊర్లో వాగు వచ్చేసి ఒక పల్లెల్లో నీళ్ళు వస్తే ప్రళయం వచ్చింది అంటాం. నిజంగా మనకు ప్రళయ శబ్దానికి అర్థం తెలియదు. ఆ ప్రళయకాలం ఆసన్నమైతే మేఘములకు ఆజ్ఞాపిస్తాడు మహావిష్ణువు. కాలమేఘములు అంటారు, ప్రళయకాల మేఘములు అంటారు. మనం ఆ మేఘాలను చూడలేము, భయం అవుతుంది చూస్తేనే. ఇక్కడికి వస్తే ఉదయం లేచి చూస్తే మబ్బుగా, ఎక్కడ వచ్చినా పొగ మంచు అనిపిస్తుంది ఇక్కడ. దీన్ని చూసే భయపడతాము. ప్రళయకాలపు మేఘాలను చూస్తే అవి కురిస్తే ఒక్కొక్క ధార ఎంత ఉంటుందంటే, ఏనుగు తొండం ఎంత లావుగా అంత లావు పై నుంచి పడితే ఏ లోకము ఉండదు, అంత కరిగిపోతుంది. ఎంతకాలం ఉంటే 100 సంవత్సరముల కాలము ఆ ప్రళయ మేఘాలు వర్షం కురిపిస్తుంది. ఎంతవరకు నీళ్ళు వస్తుంది? మనం కట్టుకున్న ఇల్లు కాదు, అది పాతాళ లోకము నుంచి పైనుండే లోకము వరకు పూర్తిగా నిండిపోతుందట. అది ప్రళయోదకం అంటే. దాన్ని లెక్క వేసి ఎంత నీళ్లు ఉందని చెప్పడానికి సాధ్యం కాదు, అంత నిండిపోతుంది. ఆ నిండిపోయిన నీరు, సూర్యుడు లేదు, చంద్రుడు లేదు, నక్షత్రములు లేదు, అగ్ని లేదు, చీకటి, ఆ తమోభాగం వ్యాప్తి పూర్తిగా వ్యాపించి ఉంటుంది. ఇలాగా ఈ సీజన్లో ఇక్కడ ఫాగ్ అని చెప్పేసి అయ్యి మంచు ఏర్పడుతుంది. అదే మనకు ముందు దారి కనిపించదు. అలాంటి సూర్యచంద్రులే లేరు అంటే ఇంకా ఏ విధంగా ఉంటుంది? ఆ సందర్భములో నీరు నిండిపోగా బ్రహ్మ లేదు, ఎవ్వరూ లేరట. ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏకో నారాయణ ఆసీత్ న బ్రహ్మ నచ శంకర. ఒక్క నారాయణుడు మాత్రమే ప్రళయకాలములో ఆ ప్రళయోదకం పైన పడుకొని ఉన్నాడు. ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడు. న బ్రహ్మ ఉన్నాడా? లేదు. నచ శంకర, ఈశ్వరుడు లేదు. సూర్యచంద్రులు లేరు. అలాంటి ప్రళయోదకములో ఆ ప్రళయోదకము నీరు చేర్చి పరస్పరంగా ఒక్కొక్కటి కొట్టుకొని ఆ నీరు అల్లకల్లోలమైపోతూ ఉంటుంది. వటపత్ర ఛాయగా మర్రి చెట్టు ఒక ఆకు ఆకారంగా ఉంది. అందులో ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు. సంతోషంగా చిరునవ్వుతో ఆ మర్రి చెట్టు ఆకు వటపత్రము పైన శయనించి ఉన్నాడు. ఎందుకు శయనించాలంటే ఒక మహనీయులు చెప్తారు. మనము చాలా శారీరకంగా కష్టపడతాం, చాలా పనులు చేస్తాం, బౌద్ధికంగా కూడా, మెంటలీ కూడా చాలా స్ట్రెస్ అయి ఉంటాం, ఫిజికల్గా చాలా అయి ఉంటాం. అప్పుడు ఏమంటాం? ఏమన్నా అడిగితే, యా ఒక్క 2-3 అవర్స్ నాకు వదిలేసేయండి, కాస్త నేను కొద్దిగా నిద్రపోయి లేస్తాను, మళ్ళీ ఫ్రెష్ అవుతాను. నిద్రపోతే ఫ్రెష్ అవుతాను. అలాగా భగవంతుడు ఎందుకు పడుకున్నాడు? ఇంతకాలము జగత్తును సృష్టి చేసి ఏమేం చేయాలో అంత చేయించి కొత్త జగత్తును సృష్టించడానికి కొద్దిగా విశ్రాంతి కావాలని పడుకున్నట్లుగా ఉంది. ఇది కేవలం వర్ణనం మాత్రమే. నిద్రపోతూ ఉన్నాడు. నిజమైన నిద్రనా? కాదు. ఆ ప్రళయ జల పైన పడుకున్నాడు, ఆకు పైన. కానీ
అది ఎలాగుంది అంటే, ఉయ్యాల ఏ విధంగా ఊగుతుందో, చిన్న పిల్లలు ఉయ్యాల్లో పడుకొని ఇటు అటు ఊపినట్టుగా స్వామి శిశురూపాన్ని ధరించి ఆ ప్రళయోదకం పైన పడుకొని ఉండగా ఆ అలల తాకిడి చేత ఆ మర్రి చెట్టు ఆకు వటపత్రము దానిపైన పడుకున్న శిశువు కూడా అటు ఇటు కదులుతున్నారు. మనకైతే భయం అయిపోతుంది. పడవల్లో పోతుంటే, కాశీలో పడవలో కూర్చొని చాలా ఏడుస్తున్నాడట. అందుకే రోదనాద్ రుద్ర ఇతి ప్రకీర్తిత, రోదించడము ఏడవడం వల్ల అతనికి రుద్ర అనే నామం కలిగింది. అప్పటి నుంచి మొదలైంది మన పిల్లలు పుట్టిన తర్వాత ఏడవడం. రుద్రుడు ఏడిచి చూపించాడు. అంటే మహనీయుడు ఈశ్వరుడు పుట్టిన పిల్లలు ఏడుస్తే ఆసుపత్రుల్లో పరిగెత్తుకుంటూ, ఓ పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉన్నారండి అంటే బాగా ఏడుస్తున్నాడు అంటే ఏడిస్తే ఆరోగ్యమట. అయితే ఇంట్లో ఏడుస్తే అనారోగ్యం, అది ఏడవద్దండి అంటారు. పుట్టిన పిల్లలు ఏడవచ్చు అంటే ఏడవడం చూస్తే పిల్లలు బాగా ఉన్నారని మన యొక్క భావన. ఒకవేళ పుట్టిన పిల్లలు ఏడవకుండా మౌనంగా ఉంటే తల్లిదండ్రులు ఏడవాల్సి వస్తుంది, వీనికి ప్రాణం ఉందో లేదో అని చెప్పేసి. ఈ విధంగా ఆ ఏడవడం అనేది ఈశ్వరుడు లోక ప్రదర్శన కొరకు చేశాడు. బ్రహ్మ చెప్పాడు, ఈశ్వర నీవు ప్రజా సృష్టించేయండి. సంతోషం స్వామి, తప్పకుండా చేస్తాను అని తాను అంగీకరించి సృష్టి మొదలుపెట్టేశాడు. ఎలాంటి సృష్టి అంటే భూత ప్రేత పిశాచములంతా నింపేశాడు. బ్రహ్మ తల కొడుకు, ఏమయ్యా సృష్టి చేయమంటే ఇలాంటివి చేస్తావా? ప్రారంభంలోనే ఇలాంటివి చేస్తే ఎలాగా? ఇంట్లో ఏదైనా మంచి కార్యం జరిగినప్పుడు మొట్టమొదట ఏం చేస్తారు? పసుపు కుంకుమ మంచి వస్తువులు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టి తర్వాత మొదలు పెడతారు. ఇల్లు కట్టేటప్పుడు కానీ పెళ్ళిళ్ళు కానీ. ఒకేసారి కట్టెల షాప్కి వెళ్ళి కట్టెలు తీసుకొచ్చి ఇంకా కొన్ని కిరోసిన్ ఆయిల్ ఇలాంటివి ఇనుప సామాన్లు తెచ్చి పెడితే, ఇది ఇప్పుడు కాదయ్యా, అది చివరి కాలంలో తేవాలా, ఇప్పుడు తేవద్దు అని చెప్పేసి అంటారు. శుభసూచకం ఏదో అది చేయరు. అలాగే జగత్ సృష్టి ప్రారంభంలోనే భూత ప్రేతంలో నీవు పుట్టించావు కదా, ఇలా సృష్టి చేయకూడదు, మీరు చెప్పారు చేశాను, అది కాదు. ఒక మంచి పని చేసేటప్పుడు దేవుణ్ణి స్మరించి ధ్యానించి చేయాలి. కాబట్టి ముందు తపస్సు చేయి అని ఈశ్వరుణ్ణి బ్రహ్మ పంపించి వేస్తాడు. ఇక మళ్ళా బ్రహ్మ మొదలు పెట్టాడు తన యొక్క సృష్టిని. మానసికంగా ముందు మనస్సు చేతనే పుట్టించేశాడు. ఎవరిని? సనకాదులను. వారిని బ్రహ్మ మానసపుత్రులని పిలుస్తారు. తర్వాత లలాటం నుంచి ఈశ్వరుడు. ఆ తర్వాత తన శిరోభాగము, నేత్రభాగము, హస్త పాదము అన్ని ఒక్కొక్క అవయవముల చేత 10 మందికి జన్మనిస్తాడు. 9 మంది ప్రజాపతులు, మరీచి, అత్రి, పులహ, పులచ్చ, క్రతు, వశిష్ఠ అని ఈ విధంగా చేస్తూ 9 తర్వాత 10వ వ్యక్తి ప్రత్యేకంగా నారదుని జన్మ. నారద మహర్షి బ్రహ్మ యొక్క ఉత్సంగము తొడభాగము నుంచి ఉద్భవిస్తాడు. ఆ 9 మంది ప్రజాపతులు మరీచి, అత్రి, పులహ మున్నగ వారికి అందరికీ ఉపనయన సంస్కారం చేయించి వాళ్ళకందరికీ వేదాధ్యయనం చేయించి అయిన తర్వాత వారికి ప్రజా సృష్టి యొక్క బాధ్యతను బ్రహ్మ ఒప్పజెప్పాడు. ఇంకా బ్రహ్మ సృష్టి ముందుకు సాగుతుంది. పర్వతములను, చిన్న పెద్ద అనేక రకరకములైనటువంటి పర్వతములను, లోకములను, పాతాళలోకము నుంచి సత్యలోకం వరకు ఒక్కొక్క లోకాన్ని కూడా సృష్టిస్తూ వచ్చాడు. సముద్రములను, ద్వీపములను, నదులను, అరణ్యములను ఇవంతా బ్రహ్మ తాను నిర్మిస్తూ సృష్టి చేస్తూ వస్తున్నాడు.
ఇక మానవ జీవనానికి సరిపోయే రీతిగా ప్రజా సృష్టి ముందు అదే భాగమే ఎక్కువ అవుతుంది కాబట్టి మానవులకు ఉపయుక్తమైన వారికి ఉపయోగపడే రీతిగా సృష్టిని గావించాలా అని బ్రహ్మ తాను ఆలోచించి తానే 2 రూపములుగా మారిపోయాడు. తన శరీరాన్ని 2గా మార్చి ఒక స్త్రీ ఒక పురుష అనే రూపం. ఆ స్త్రీ పురుష రూపము చేత తాను మానవీయత ధర్మాన్ని అనుసరిస్తూ సృష్టి గావించాడు. తన పురుష దేహం నుండి స్త్రీ దేహంలో 5 మంది సంతానాన్ని, 3 అమ్మాయిలు పుత్రికలు, 2 కుమారులు. ఆ కుమారుల పేరు ఉత్తానపాద అతని యొక్క స్త్రీ పురుషులను మాత్రమే మొదట నిర్మిస్తాడు అతడు. వారెవరో కాదు, 14 మన్వంతరములో మొట్టమొదటి మన్వంతరమైనటువంటి స్వయంభువ మన్వంతరానికి అధిపతిగా కాబోనటువంటి వ్యక్తి స్వయంభువ మహర్షి. అతనికి జన్మ ఇచ్చాడు బ్రహ్మ. స్వయంభువ మనురాజు వచ్చేసి ఎవరో కాదు, బ్రహ్మకుమారుడు. ఒక స్త్రీ కూడా పుట్టింది. అంటే ఒకే తల్లి గర్భం నుంచి ఒక పురుషుడు ఒక స్త్రీ. ఆ స్త్రీ ఎవరో కాదు, ఆ మనురాజైన స్వయంభువుని యొక్క అర్ధాంగి అయిన శతరూప అనే పేరు కలిగిన స్త్రీ. ఆశ్చర్యమవుతుందేమో, ఒకే తల్లి గర్భం నుంచి వస్తే అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు అవుతారు. ఎలాగా భార్యాభర్తలు అంటే ఇది మానవలోకంలో ఇది. వాళ్ళు ఎప్పటి నుండో ఎన్ని వెనకటి కల్పముల నుంచి కూడా వారే అదే జీవులే, వారే భార్యాభర్తలుగా ఎప్పుడు వాళ్ళు వస్తూ ఉంటారు. నియతమైనటువంటి పతి పత్నులు వీరు. ఎలాగా లక్ష్మీనారాయణులు, ఉమామహేశ్వరులు, శచీ పురంధరులు ఇలాగొస్తారో ఇలాంటి మహారాజుల్లో మహానుభావులు కూడా ఇదే విధంగా ఉంటారు. ఆ స్వయంభువ మనురాజుకు బ్రహ్మ చెప్తాడు, వాళ్ళిద్దరూ చేతులు జోడించారు. తండ్రి ఆజ్ఞ అన్నట్టయితే నీకు ఒక స్థలం ఇస్తాను, ఆ స్థలాన్ని ఆశ్రయించుకో. మీ భార్యాభర్తలు మీరు ప్రజా సంతతిని వృద్ధి చేస్తూ ఆ ప్రజలను పరిపాలించండి. ప్రజారంజకంగా వెళుతూ దేశాన్ని ఉన్నత దశకు మీరు తీసుకోరండి. నేనెప్పుడూ మీ దగ్గరుండి మీకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీకు ఏ సహకారం కావాలో అలాంటి సహకారాన్ని నేను మీకు అందిస్తాను అని స్వయంభువ శతరూపలకు బ్రహ్మ ఆదేశించి మీరు కూడా ముందుకు వెళ్ళండి అని చెప్పేసి పంపిస్తా. సరే, ప్రజాపాలన చేయాల, రాజ్యం ఏలాల. రాజ్యం కావాలంటే భూమి కావాలి. భార్యాభర్తలు నివసించాలా, ఇల్లు కట్టుకోవాలా, తన ప్రజలను కూడా ఒక చోట స్థాపించాలి. అయితే భూమి లేదప్పుడు. మళ్ళీ ఎక్కడ నిలబడ్డారు అంటే అంతరిక్షములో ఉన్నారట. అంతరిక్షములోనే నిలబడి వారు సంభాషణ గావిస్తున్నారు. అంటే దేవతలకు అదొక శక్తి ఉంది. మనం భూమిపైన ఎలా కూర్చుంటామో తిరుగుతామో, వాళ్ళు అంతరిక్షంలోనే కొన్ని వందల వేల సంవత్సరములు కూడా ఉండగలుగుతారు. ఏ ఆధారం లేక, ఏ లోకము లేకుండా ఆ విధంగా ఖాళీ స్థలంలోనే ఉండే శక్తి ఆ దేవతలకు ఉంది. అయితే నా కొరకు కాకుండా ప్రజల కొరకైనా మాకు భూమి కావాలా, భూమిని మీరు మాకు ఇవ్వండి. బ్రహ్మ చూస్తున్నాడు, భూమి ఎక్కడుంది? ప్రళయోదకంలో మునిగిపోయింది. అప్పుడే ప్రళయమై బయటికి వస్తున్నారు, సృష్టి ఆరంభమైంది కాబట్టి ఎక్కడ చూసినా నీళ్లు ఇంకా అలాగే ఉంది, పోలేదు ఇంకా. ప్రళయోదకంలో వెళ్ళి తీసుకురావాలి. అది ఎలాగా తెలుసా?
సముద్రము మధ్యలో చిన్న ఒక ఆవగింజను వేసేస్తే అది కింద లోపల వెళ్ళిపోయింది అని అనుకుంటాము. తేలుతుందా అనే తర్వాత విచారం. అదే ఒకవేళ మునిగి లోపల సముద్ర గర్భంలో వెళ్ళిపోతే దాన్ని తీసుకురావడం ఎంత కష్టమో అంతకంటే కష్టము ప్రళయోదకములో భూమి మునిగిపోతే దాన్ని తీసుకువచ్చేది కూడా అలాంటి కష్టమే. బ్రహ్మ నేను భూమిని ఎలా తీసుకురావాలా నాకు తెలియదే, ఏం చేస్తే బాగుంటుంది? ఈ స్వయంభూ మనరాజుకేమో నేను ఆజ్ఞ ఇచ్చేశాను, నీవు నీ భార్య ఇక్కడే నివసించండి, ప్రజా సృష్టి చేయండి, ప్రజలను పెంచండి, రాజ్యపాలన గావించండి, ఇవంతా నేను చెప్తూ వచ్చాను. భూమి లేదు, ఏ విధంగా చేయాలని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉన్నాడు. తెలియదా అంటే తెలుసు. భూమిని పైకి తెచ్చే శక్తి ఉంది, ఎక్కడుందో కూడా తెలుసు. కాకపోతే ఇది నా పని కాదు. ఇది కొన్ని నా పని కాదని తప్పించుకుంటే అది శిక్షార్హులు అవుతారు. కొన్ని నా పని కాకుండా నేను చేస్తానంటే వారు శిక్షార్హులే అవుతారు. ఎవరి పని వారు చేయాలి. భూమిని పైకి తెచ్చేది బ్రహ్మకు సాధ్యమైనా ఇది భగవంతుడు సాక్షాత్ మహావిష్ణువు చేయాలనుకున్నాడు కాబట్టి ఆ పనిని నేను అడ్డంగా వెళ్ళకూడదు. అదేమైందండి, తప్పు చేస్తే కూడా సరిపోతుండే కదా అంటే వద్దు. ఒక పెద్ద కార్యాలయం, నూతన భవనము, రాష్ట్రపతి భవనం అనుకోండి, కొత్త భవనం, పార్లమెంట్ కొత్త నూతన భవనం ప్రారంభించారు. అలాగే రాష్ట్రపతి భవనం ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళేమో రిబ్బన్ కటింగ్ అది ఇది పెట్టుకుంటారు. అరగంట ముందే ఆ కార్యాలయంలో పనిచేసే ఒక అటెండర్ కూడా వెళ్ళి ఉంటాడు. అడ్డం కట్టేసి ఉంటారు. మా వారే, మా ఆఫీసరే కదా ఇక్కడ వచ్చేది, మన వాళ్ళే అని చెప్పేసి తానే చాలామంది వచ్చేసారు కదా ఇప్పుడే చేసేస్తానని చెప్పి తానే దాన్ని కట్ చేసి లోపల వెళతాడా? వెళితే ఏమవుతాడు? శిక్షార్హుడు అవుతాడు. ఈ పని ఎవరితో చేయాలో వాళ్ళతో చేయించాలా, ఎవరంటే వాళ్ళు చేయకూడదని. అదేవిధంగా భూమిని పైకి తీసుకురావడానికి మహావిష్ణువు ఒక ప్రత్యేకమైన అవతారం చేస్తాడు అని చెప్పేసి తానే చెప్పిన తర్వాత ఆ అవతారమే వ్యర్థమైపోతుంది కదా. దానికంటే నాకేం తెలియదని చెప్పి ఉండడం మంచిది అని చెప్పేసి బ్రహ్మ ఎట్లా భూమిని పైకి తీసుకురావాలో నాకు అర్థం కావటం లేదు అని విచారమగ్నుడవుతూ ఉన్నాడట. ఉన్నట్టుండిగా ఏదో వేదఘోష చక్కగా బ్రహ్మజ్ఞానులు వేదములను చెప్తూ ఉంటే ఎంత సుశ్రావ్యమైన కంఠంతో చెప్తూ ఉంటే ఏదో ఒక పరమానందం అవుతుంది కదా. అలాంటి వేదఘోష వినిపిస్తోంది. బ్రహ్మ చూస్తూ ఉన్నాడు. కాసేపు తర్వాత ఏమైంది, బ్రహ్మ యొక్క నాసాపుటము, ఆ ముక్కు భాగం నుంచి ఏదో తరిమినట్టుగా అయి అక్కడి నుంచి ఒక చిన్న ఒక పంది పిల్ల, ఒక సూకరం అనేది బయటికి వచ్చిందట. అది భూమి పై కిందికి దిగింది, క్షణక్షణములో పెరుగుతూ పెరుగుతూ పర్వతాకారం అయిపోయిందట. ఋషులు వచ్చారు, మిగతా దేవతలు అందరూ వచ్చి నిలబడ్డారు చుట్టూ. ఆ వరాహము పెరిగి పెరిగి పెద్దదైపోయింది. బ్రహ్మజ్ఞానులందరూ చూస్తున్నారు. ఓహో, ఇది మామూలు వరాహం కాదు, ఇది సాక్షాత్ భగవంతుడే భూమిని ఉద్ధరించడానికి భూవరాహ రూపంతో ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి భావించి దేవతలందరూ వేదఘోషతో, బ్రహ్మజ్ఞానులు వేదఘోషతో
వేద మంత్రముల చేత, బ్రహ్మ మొదలుకని అందరూ వేద మంత్రముల చేత ఆ వరాహుణ్ణి విశేషంగా స్తుతిస్తున్నారు. ఒక్కసారి తల ఎత్తి ఆ వరాహుడు అందరినీ చూచి సంతోషపరిచి ఆశీర్వదించి నేను వచ్చిన పనికి వెళతానని చెప్పేసి ఆ వరాహస్వామి ప్రళయోదకములో ప్రవేశించాడు. ప్రవేశించి లోపల వెళ్ళిపోయాడు. ఆ అడుగు భాగములో భూమి ఉంది. బ్రహ్మ తన యొక్క కోర దంతముల చేత, ఇటువైపు అడవేకుండే కోర దంతముల చేత ఆ భూమిని తీసుకున్నాడు, పైకెత్తాడు. పైకి రావాలనేటప్పటికీ ఒకడెవరో ఇంకొకడు వచ్చాడు, ఒక దైత్యుడు వచ్చాడు, గదా పట్టుకున్నాడు, వరాహుని కొట్టడానికి పోతున్నాడు. ఆ వరాహస్వామికి దైత్యునకు యుద్ధం కలుగుతుంది. ఆ యుద్ధములో వచ్చినటువంటి దైత్యుడు ఎవరు అన్నట్టయితే హిరణ్యాక్షుడనే దైత్యుడు. ఎవరతడు? దితిపుత్రుడు. దితి అంటే కశ్యపుని యొక్క భార్య. కశ్యపుని భార్య అయినటువంటి దితిదేవి యొక్క గర్భము నుంచి పుట్టినటువంటి వ్యక్తియే ఈ హిరణ్యాక్షుడు. ఘోరమైనటువంటి యుద్ధం ఇద్దరికీ కలిగింది. ఉదయం ప్రారంభిస్తే రాత్రి అయినా యుద్ధం పూర్తి కాలేదు. దేవతలు, ఋషులందరూ అంటున్నారు, స్వామి త్వరగా చంపండి, రాత్రి అయితే అతనికి బలం ఎక్కువగా వస్తుంది. విష్ణువు నవ్వుతూ, దేనికి భయపడను, రాత్రి పగలు బలము ఎవరిదయ్యా, నా అధీనమే. రాత్రిని కలిగించేవాడిని నేనే, భయం కలిగించేవాడిని నేనే, శక్తిని ఇచ్చేవాడిని నేనే, శక్తిని తగ్గించేవాడిని నేనే. నా ఎదురుగా ఏ శక్తులు ఏం పనిచేస్తుంది? దుష్ట శక్తులు దేవతల పైన వస్తే దేవతలు కూడా ఒకసారి భయపడిపోతే ఆ దుష్ట శక్తులను అణచడానికి దేవతలకు దేవుడైనటువంటి నరసింహస్వామి అంటాడు, నా దగ్గర రమ్మను, ఏ భూత ప్రేత పిశాచములు వస్తుందో అని తాను నిలబడతాడు. ఆ విధంగా మహావిష్ణువు నవ్వుతూ ఉన్నాడు. ఈ వరాహుడు, ఈ దైత్యుడు, ఆది దైత్యుడు హిరణ్యాక్షుడు ఏం చేస్తాడు? వాడు ఈ విధంగా దైత్య వరాహుల, హిరణ్యాక్ష వరాహుల యొక్క ఘోరమైనటువంటి యుద్ధం. ఆ యుద్ధంలో తర్వాత ఎందుకంటే దితీదేవికి చాలా భయమై ఉంటుంది, నా కుమారులను విష్ణువు చంపేస్తాడు అంటే. విష్ణు అంటాడు, అంత త్వరగా చంపను, అతడు మారితే సంతోషంగా తీసుకుంటాను, మారేంత వరకు చూస్తాను, అది కాలేదంటే ఇక తప్పనిసరి నా పని నేను చేయాల్సి వస్తుంది అని చెప్పిండు. వెంటనే చంపకుండా అందరేమంటారు, ఆ వరాహుడు యుద్ధం చేస్తూ ఉండగా దైత్యుడు తన శక్తి చేత, ఆ దైత్య శక్తి చేత వరాహుని నిలబెట్టాడు. ఎప్పుడు నిలబెట్టలేదు. ఆ దితీదేవికి ఇచ్చినటువంటి వచనానుసారంగా మాత్రమే కాసేపు ఆగి, మారకపోతే ఆ దైత్యుని హతం చేస్తాను అని చెప్పేసి అతన్ని సంహారం చేయడానికి ఉద్యుక్తుడవుతాడు మహావిష్ణువు అని చెప్పేసి. ఇలాంటి హిరణ్యాక్షుడు దితిపుత్రుడు అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ హిరణ్యాక్షుణ్ణి పూర్తిగా అంతమొందించిన తర్వాత భూమిని తీసుకొని, ఆ భూమిని చాలా చక్కగా కాపాడాలని చెప్పేసి స్వయంభూమనరాజుకు తెచ్చి కానుకగా ఇచ్చి, ఇక ఇప్పటి నుంచి నీవు జాగ్రత్తగా భూమిని పరిపాలించు అని తాను అతనికి సమర్పిస్తాడు అనే ఒక కథాభాగం దగ్గర ప్రస్తుతం నిలబెట్టి తర్వాత మధ్యాహ్నం మళ్ళా మొదలు పెడతాము ఈ కథ నుంచి. Like and subscribe Eagle Media Works.